ఫ్రెండ్స్, అయితే ఈరోజు శివరాత్రి కదా, అందరూ ఉపవాసం చేశారా? మేము కూడా ఉపవాసం చేసి మార్నింగ్ నుంచి ఏం తినలేదన్నమాట. ఇప్పుడు నైట్ 9 o'clock అవుతుంది. మార్నింగ్ అంతా టీ కాఫీ కొద్దిగా తాగాను అంతే. మార్నింగ్ ఒకసారి టీ, ఈవినింగ్ కాఫీ తాగాను, మధ్యలో ఒక మజ్జిగ తాగాను అంతే. తాగేసి ఇప్పుడైతే ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత దీపం అయితే పెట్టాను. ఇంట్లో పెట్టిన తర్వాత ఇప్పుడైతే ఏదైనా తినేసి మేమైతే అప్పికొండకి వెళ్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ జాగారం చేస్తాము. నైట్ మహాదీపం పెట్టి వద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు ఉండవో చూస్తాను. ఇప్పుడైతే నేనేం తింటానో చూపిస్తాను మీకు ఫాస్టింగ్లో. ఇది సగ్గుబియ్యం అనమాట. నానబెట్టి ఉంచాను, ఒక 4 hours ముందే నానబెట్టి పెట్టుకుంటున్నాను. దీన్ని అయితే ఇలాగ తీసేద్దాం. ఎంతకు మనం తినాలనుకున్నాం అంతకైతే తీస్తున్నాను. ఇది నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను, ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఫాస్టింగ్ ఉన్నారనమాట. మార్నింగ్ నుంచి ఇద్దరి కోసమని చేస్తున్నాను. మా మమ్మీ కూడా ఫాస్టింగ్ లేరు, కానీ తింటాను కదా కొద్దిగా. ఇది కొబ్బరికూరు, గుడికి వెళ్ళాం కదా, ఆ కొబ్బరికూర తీసుకొచ్చాం, అది కలుపుతున్నాను. ఇది తింటే కడుపు. ఇందులో మనకు తగినంత పంచదార వేసుకోవాలి. మొత్తం అంతా పంచదార కొబ్బరికూర కలిపేసుకోవాలి మొత్తం. ఇందులో మనకి ఇష్టం ఉంటే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నాకు ఇష్టం ఉండదు ఫ్రూట్స్, అందుకే నేను తిన్ను. ఇదైతే ఇలాగే చేసుకొని తింటాను అనమాట. ఇది తినడం వల్ల మన కడుపు అనేది చల్లబడుతుంది. ఎందుకంటే మార్నింగ్ అంతా ఫాస్టింగ్ అవ్వకుండా ఉంటాం కదా, చాలా వేడి అయిపోతుంది అనమాట బాడీ. దానికోసం ఇవి తింటే చల్లగా ఉంటుంది కొద్దిగా. అంతా కలిసిపోయింది కదా, ఇప్పుడైతే పెరుగు వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇదే తింటాం అనమాట మేము. అయితే మా హస్బెండ్ నేను ఇదే చేసుకుని తిన్నాం. ఇది బాగుంటుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫాస్టింగ్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది.